హాయ్ అండి. మీ మీనా ఛానల్‌కి స్వాగతం. ఈరోజైతే మనం ఆల్మోస్ట్ మీకీ వెళ్ళే బొమ్మలన్నీ చూస్తుంటే ఎక్కడికెళ్తున్నామో క్లియర్‌గా అయితే తెలిసిపోయి ఉంటుంది గదా! ఈరోజైతే మనం కోటప్పకొండ అయితే వెళ్తున్నామనమాట. అంటే ఈరోజంటే సోమవారం కాదండి, ఆదివారం అనమాట. ఆదివారం మేమైతే కోటప్పకొండ అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే లిఫ్ట్ సదుపాయం గూడా పెట్టారండి. ఎవరికైనా తెలియకపోతే మాత్రం కొంచెం కనుక్కొనైతే వెళ్ళండి. డైరెక్ట్‌గా మనం గర్భగుడి సైడ్ అయితే వెళ్ళిపోతాం. ఈరోజైతే మీకొక ప్రత్యేకంగా అయితే చూపించాలనుకుంటున్నానండి. ఎప్పుడు మనం శివుడినైతే చూస్తున్నా కూడా అభిషేకం చేసేటప్పుడైతే మనల్ని వీడియోస్ అయితే తీయనివ్వరండి. నార్మల్‌గా అయితే ఫోన్స్ అయితే ఎలో చేయట్లేదు ఇప్పుడు. కాకపోతే ఇంకొక్కసారైనా సరే మీకు వీడియో తీసి చూపించాలని చెప్పేసైతే నేనైతే ఈ వీడియోని తీశానండి. ఆ కెమెరాకి ఇది నా పౌచ్‌కి కొంచెం ఫోన్ అయితే అడ్డం పెట్టేసి అయితే తీశాను తెలియకుండా వాళ్ళకి. అందుకే ఇక్కడ కొంచెం, కొంచెం ఒక సైడ్‌కైతే ఉన్నట్లుందనమాట. ఏదైనా సరే శివుడికి అభిషేకం చేయించుకోవడం అంటే చాలా బావుంటదండి. మేమైతే ఆదివారం, ఆదివారం అయితే వెళ్తున్నాము. 2 వీక్స్ నుంచి అయితే వెళ్తున్నాము. కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నాం. మా నాన్నగారైతే 1 ఇయర్ నుంచి ప్రతి సండే, సండే అయితే వెళ్తున్నారు. చాలా బావుంటదండి. వీక్ అంతా ప్రశాంతంగా ఉంటదనమాట. ఇక్కడైతే చూస్తున్నారు గదా! మీకు వాటర్ తోటి, పంచామృతాలతోటి, తేనెతోటి అలాగే మనకి పన్నీరు, పాలు ఇవన్నీ అయితే స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నారు. అసలింకా చూస్తుంటే చాలండి మనకైతే కళ్ళు తరించిపోతాయన్నమాట. అంత బావుంది. ఇక్కడైతే చూస్తున్నారు గదా! విభూదయితే మనకి స్వామివారికి అలంకరణ అయితే అలంకరిస్తున్నారండి. ఇక్కడ మనకు కూడా ఇచ్చేశారు విభూది పెట్టుకోవడానికని జెప్పేసి. మేమందరం కూడా విభూది పెట్టుకున్నామండి. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందండి మన కోటప్పకొండ దర్శనము, అలాగే స్వామివారి అభిషేకం అయితే బావుంది కదా! చూస్తున్నారు గదా! ఇక్కడంతా విభూదయితే పెట్టుకుంటున్నారు. ఇంకా అలంకరణ అయితే చేస్తున్నారండి. అస్సలు బొట్టు పెట్టంగాల్నే ఎంత కళొచ్చిందోనండి దేవుడికైతే ఎంత బాగున్నాడో. ఈయనైతే మనకి త్రికోటీశ్వర స్వామిగా పిలుస్తారండి. ఇంకొక పేరేంటంటే దక్షిణామూర్తి అనమాట. దీనికొక స్టోరీ ఉందండి కోటప్పకొండకి. నాకైతే క్లియర్‌గా అయితే స్టోరీ గురించయితే తెలీదు. ఈసారి గనుక క్లియర్‌గా కనుక్కొనైతే నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. చూస్తున్నారుగా అలంకరించేశారండి ఇంకా. ఇక పూలతోటి అన్నిటితోటయితే అలంకరించుకున్నారు స్వామివారిని. ఇక అక్కడ వాళ్ళు వస్త్రాలయితే తెచ్చుకున్నారనమాట. వాళ్ళు తెచ్చుకున్న వస్త్రాలు వాళ్ళకే మళ్ళీ ఇచ్చేస్తారు. అక్కడైతే దేవుడికి అవి కూడా అలంకరిస్తున్నారు. ఇందులో అయితే మీకు హారతి ఇచ్చింది కూడా ఉందండి. మనందరం లెగిసి హారతయితే తీసుకోవాలి కాబట్టి మేమందరం లెగిచున్నాం. అలాగే హారతి ఇస్తున్నారు చూడండి దేవుడికి. చాలా బాగా అయితే హారతి అంతా అయితే నాకు చేతనైనంత వరకైతే వీడియో తీశానండి. ఐ హోప్ మీకు నచ్చుతుందనయితే నేను అనుకుంటున్నాను. చాలా మందయితే వస్తున్నారండి. ఇంతకు ముందయితే ఇంతమంది వచ్చేవాళ్ళు గాదు. ఇప్పుడైతే చాలా మందొస్తున్నారు. చాలా క్రౌడ్ ఎక్కువగా గూడా ఉంటుంది. ఇకైతే మేము ముందుగా అయితే వెళ్ళిపోయాము. మాకైతే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడైతే హారతి అందరికిస్తున్నారండి. చూసి హారతయితే మనం గూడా తీసుకుందాం. దర్శనం అయితే బయటకి వచ్చేసాము. హారతి తీసుకొని తీర్థం ఇచ్చారు. తీర్థం తీసుకొని బయటకొచ్చామండి. ఇకపోతే ఇక్కడ మా వారు అసలు గుడైతే అక్కడుందని చూపిస్తున్నారు. నేను మీకు చూపిచ్చాను జూమ్ చేసి చూడండి. అసలుగా టెంపుల్ అయితే అక్కడుందనమాట మనకి. అక్కడి నుంచి స్వామివారి ఏదో స్టోరీ ఉందండి. ఈ కొడపకొండ పైన కాకులు కూడా వాలవట. కానీ కోతులు మాత్రం బీభత్సంగా అయితే ఉంటాయండి. చాలా కోతులున్నాయి. ఇక్కడ మా నాన్నగారు ఏం చెప్తున్నారంటే ధ్వజస్తంభం లేని గుడి అనని చెప్తున్నారండి. ఇక్కడైతే ధ్వజస్తంభం కూడా లేదంట. ఈసారి వెళ్ళినప్పుడైతే మీరైతే కొంచెం క్లియర్‌గా అర్థం చేసుకోండి. మనం కొబ్బరికాయలు అవన్నీ తీసుకుంటాం కదా! షాప్స్ అయితే ఉన్నాయి. ఈ సైడు, ఒక సైడు. ఇంకైతే నేనక్కడ ప్రశాంతంగా అన్నీ తీసుకుంటా వెళ్ళానండి. వీడియో తీసుకుంటా వెళ్ళాము. ఇక్కడైతే చూపిస్తున్నాం గదా! టెంపుల్ అదైతే గొల్లబామ టెంపుల్ అనమాట. ఫస్ట్ ఆ టెంపుల్‌ని దర్శనం చేసుకొని లోపలికెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనైతే ఉంది మొదటగా.
కానీ నేను వెళ్ళాను గానీ, వీడియో తీయడం అయితే మర్చిపోయాను. గబగబా అటు వెళ్ళి, ఇటు వెళ్ళాను. ఇక అప్పటికి టైం అయిపోతుందని జెప్పేసి. ఈయనైతే దక్షిణామూర్తి అండి. మేధా దక్షిణామూర్తి అనైతే అంటారు. విగ్రహ రూపంలో ఉంటుంది. ఇదండి ఈరోజుటి కోటప్పకొండ వ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కామెంట్ అయితే చేయండి. ఇకైతే బాయ్ అండి అందరికి.